హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి చేపల పులుసు. మా అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వండిన చేపల పులుసు. ఇది ఎప్పుడైనా మేము చేపల పులుసు తిండిపోట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడే వండి, అంటే ఆ గంట క్రితమో 2 గంటల క్రితమో వండి తిండిపోటు పెట్టుకునేది. ఈరోజు మాత్రం స్పెషల్గా నిన్న నైట్ వండిన చేపల పులుసు ఈరోజు టేస్ట్ తర్వాత రోజు చాలా బాగుంటుంది. ముక్కకి కారం ఉప్పు అదంతా బట్టి ఇదైతే బొమ్మ చేపల పులుసు. రాసపల్లిలో వండి మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. రాసపల్లిలో వంట చేసి మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. వంట వీడియో ఎంకటీ బ్లాగ్స్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మంచిగా వండింది, సూపర్ టేస్ట్ ఉంది. నిన్న కూడా తిన్నాం. నిన్న పులుసుతో మంచిగా ఉన్నది, సూపర్ టేస్ట్ అనిపించింది. ముక్క కొంచెం కారం ఉప్పు అట్లన్నట్టు అనిపించింది. ఈ రోజు అయితే సూపర్, ఇంకా ఎక్సలెంట్ లెవెల్లో నెక్స్ట్ రోజు సెట్ అయిపోయింది. మేము చేపల కూర చేసుకున్నాం, ఎప్పుడైనా తెల్లారి తింటాం. మళ్ళీ అంటే వేడి చేస్తాం. ఫస్ట్ రోజు వంట చేస్తాం, వండిన తర్వాత తెల్లారి మళ్ళీ లేవగానే మళ్ళీ దాన్ని మంచిగా వేడి చేస్తాం. మంచిగా కొంచెం మసాలా నట్టు చేసి వేడి చేసి ఇంకా మంచిగా ముక్కకు పడుతుంది. అదంతా మళ్ళీ ఇక ఇప్పుడు తినొచ్చు. బొమ్మ చేపల కర్రీ అన్నట్టు ఇది. బొమ్మ చేపల కర్రీ, మిర్చి 2 మిర్చి, 2 ఎగ్ బజ్జీ, ఒక్కొక్క ఎగ్ ఉన్నది దీనిలో, రైస్. ఓకేనా, ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. వర్షి ఈ రోజు పైసలతోని బరిలోకి దిగింది. అవును, నేను 500 పెడతాను, భావన కూడా 500 పెట్టు. ఎందుకంటే మా ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఓడిపోతే ఏమొచ్చింది, గెలిస్తే ఏమొచ్చింది అని అంటా ఉండు. అందుకనే పైసలు పోతాయి, దబ్బున పోతే ఇది మళ్ళీ ఏం కొనుక్కుంటుందో అని ఆరాటం కన్నా గెలవాలని చూస్తాడు అని చెప్పి. అంటే నేను గెలవాలనే వర్షి అట్లా ట్రై చేస్తాను. వర్ష దగ్గర పైసలు అన్ని ఒడగొట్టు నా ధర్మం. ఎందుకంటే ఏదైనా కొంటే అబ్బా చూద్దాం, పైసలు ఇప్పుడు నీ పైసలు నా దగ్గరికి వస్తాయా, నా పైసలు నీ దగ్గరికి వస్తాయా? ఓకే, ఈ ఫిష్ ముక్కలు అయిపోలే, పెద్ద పెద్ద ముక్కలు వేసుకునేది వర్షి. ఎందుకంటే అది దానిలో ముళ్ళు రావు, అంటే ముళ్ళు నిన్నే వడ్డించమన్నా, నువ్వేం చేసినావు? నువ్వు వడ్డించినావా? వడ్డించాలి. దీనిలో చూడండి, చిన్న చిన్న పీస్ వేసింది నాకు. ఒక పీస్ ఏమద్దు, చిన్న చిన్న పీస్ ముళ్ళు ఎక్కువ వస్తాయి. నాకు ఇట్లయింది అట్లయింది అట్లేం లేదు. ఓకే నేను అట్లా ఏమన్నా దీని గురించి. ఓకే, అయితే పులుసు దమ్మున సరిపోయినా సరిపోకపోయినా కొంచెం మేము ఇష్టంగా తింటూ ఉంటాం కాబట్టి ఎక్స్ట్రా సూప్ కూడా పెట్టేసుకున్నాం. సరే, మరి ఈ అన్నంకు ఈ బజ్జీలు నంచుకుంటూ తినాలి. ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము. రెడీ, 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది, పుల్లగా సూపు అస్సం. కట్టెల పొయ్యి మీద వండిన వంటలు మస్తు అద్భుతంగా ఉంటాయి. అసలు ఫిష్ తినడం అంటే మస్తు ఇష్టం, కాకపోతే ముళ్ళు తీసుడే కొంచెం కష్టం. అవునవును, మంచిగా ఎంతగానో వస్తుంది. నేను గిట్టనే ఇగో నీకు అలవాటు బావా. డబ్బున గొంతులకు ముళ్ళు పోయిందంటే ఇంక మళ్ళీ చేపలు తినాలంటే భయం అనిపిస్తుంది. సూప్ పుల్లగా సూపర్ ఉన్నది. మళ్ళీ ముక్కలకు మంచిగా పట్టింది. ఇప్పుడు ఈ చేపల దీనిలో ముళ్ళు ఉంటుంది అనుకునేది వచ్చి, కానీ బొమ్మ చేపలు కదా, ముళ్ళు గింతే ఉన్నది, గింత చిన్నగా. నేను అంటే ఏ కూర అయినా, ఏది నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా మేము అయినప్పుడు వేరే తిరిగి అంటుంది, తను వండుకున్నప్పుడు వేరే తిరిగి అంటుంది. ఎందుకంటే మేము ఒకసారి పోయి చూసేసరికి, ఒకసారి ఎప్పుడైనా మేము చూసేసరికి మస్తు మసాలాలు వేసుకుంటుంది. సడన్గా పోయి చూస్తే మసాలాలు వేసుకొని ఉంటుంది, ఫుల్ మసాలా వేసి ఆడుతుంది. అదే నేను పోయినప్పుడు ఎప్పుడైనా నేను ఉన్నాను అనుకో, అప్పుడు మా అమ్మ మసాలాలు ఎక్కువ వేయది, స్మూత్గా ఉంటుంది, ఉడికిచ్చుడు కూడా ఎక్కువ ఉడికిస్తుంది. ఎందుకంటే నేను అట్లుంటేనే తింటాను, ఎక్కువ ఉడికిచ్చి మసాలాలు ఎక్కువ తినా, నేను కారంగా ఎక్కువ తినా, ఘాటుగా కూడా. మా అత్త మాకు ఘాటుగా తినడం ఇష్టం. ఘాటుకు కానీ కారం ఉప్పు కొంచెం ఎక్కువనే ఇష్టపడుతుంది అనమాట మా అత్తమ్మ. నా మిర్చి అయిపోయినాయి. ఎగ్ బజ్జీ ఇష్టం కదా, ఎగ్ బజ్జీ నుంచి ఎగ్ బజ్జీ ఇష్టం కదా, లాస్ట్ కైనా తినచ్చు.
ఇష్టం ఉన్న ఎట్లయినా తినచ్చు కష్టంగానైనా, అంటే అవి ఇష్టం కదా, కష్టమే ఉండదు. దీనిలో నాకు అన్నీ ఇష్టమైనవి. నేను అన్నంలో మిర్చి బజ్జి ఫస్ట్ గెలిచిన అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది, గెలిచేసిన అయిపోయింది. చేపలు నాకు మంచిగా ఇష్టం, చేపల కన్నా రొయ్యలు బాగా ఇష్టం నాకు. అంటే మొత్తం ఇట్లా ఫస్ట్ నాకు పప్పుచారు బాగా ఇష్టం, అంటే పప్పుచారు మస్తు ఇష్టం. దాని తర్వాత ఇక ఇష్టం అంటే రొయ్యల తర్వాత చేపల తర్వాత మటన్ చికెన్ ఈక్వల్టీ ఉంటుంది, మటన్ చికెన్ సమానంగా ఇష్టం. ఇంకా నేను ఏ అన్నం తిన్నా, ఎట్లా పప్పుచారుతో తిన్నా లేకుంటే నాన్ వెజ్తో తిన్నా, నేను మిర్చి బజ్జో లేకుంటే ఏదైనా సైడ్ ఐటమ్ ఖచ్చితంగా ఉంటుంది. బాయిల్ ఎగ్ ఖచ్చితంగా తింటా. అట్లాంటిది ఇప్పుడు ఈ మిర్చి బజ్జి నేను నంచుకొని తినేది, అంటే నార్మల్గా ఆయిల్ ఫుడ్ ఏదైనా నంచుకొని తింటుంటా. అన్నం మంచిగా తిన్నప్పుడు ఎక్కువైనా, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ నంచుకొని తింటలేను, ఎందుకంటే తిండిపోటీ ఒకరోజు ఉంటుంది, ఒకరోజు తక్కువ తింటున్నాం కదా, అందుకని. ఇంకా మళ్ళీ ఇది తక్కువ తింటున్నాం అంటే ఇక బరబర్ తింటికి వచ్చినా నేను ఈరోజు ఇట్లా తింటాను, మళ్ళీ సేమ్ తింటాను, ఎందుకంటే ఆకలితో ఎందుకు ఉండాలి అనిపిస్తుంది. బాగా వెయిట్ బాగా తగ్గిపోయిండు బావా, కోసమని తింటున్నా, కొంచెం మంచిగా తింటున్నా. నార్మల్ రోజు కూడా కొంచెం తింటున్నా, అంటే అవి తిని మొలకెత్తర గింజలు తింటున్నా. అది ఇష్టమే, ఎగ్ బజ్జీ ఇష్టమే, అన్ని నాకు ఇష్టమైనవి ఉన్నాయి. మళ్ళీ మంచిగా పుల్లగా మంచిగా అనిపిస్తుంది అమ్మ చేసిన చేపల పులుసు. అసలు నాకు ఇక్కడ అన్నం బాగా ఇష్టం, అత్తమ్మ చేసిన చేపల పులుసు ఇష్టం. కానీ ముళ్ళులు అసలు ఫస్ట్ పీసులనే ఘోరంగా ముళ్ళులు ఉన్నాయి, అవన్నీ తీసిన ఇక అయ్యేటట్లు లేదని ఇక టకటక ఫస్ట్ ఇవ్వడేయాలని అన్నంకు ఎగ్గు బజ్జీ తిన్నా, మిర్చి బజ్జీ తిన్నా. బావకి ఏదేమైనా అన్నం ఉండి ఏదైనా నంచుకొని ఇట్లా స్టార్టర్ లాగా అట్లా ఉండి తినడం అంటే బాగా ఇష్టం, అందుకే ఫాస్ట్గా తినేసిండు అసలు. అయితే ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చింది నీకు తక్కువ వచ్చింది అనడానికి కూడా లేదు, ఎందుకంటే నేనే నా చేతులారా మొత్తం వడ్డించి అరిటాకులో మొత్తం సర్వ్ చేసినాక బాగా వచ్చిండు. ఈరోజు తుమ్మైనట్టున్నది, తిండి స్టార్ట్ చేసినప్పుడు ఎవరో తుమ్మినట్టున్నారు. అవును, గెలుచుకున్నారు లాస్ట్కి. ఇంకా 15 మందులు ఉన్నాయి, అవి కూడా తీసేసుకుంటా. ఇప్పుడు ఇట్లా ముహూర్తం స్టార్ట్ చేసినా తర్వాత తిండి పోటీలో ఇప్పుడు ఒక అయిపోయింది. కానీ అట్లా మంచిగా అనిపిస్తుంది. నువ్వు కూడా పెట్టుంటే నాకు ఏమనిపించి మంచిగా ఉండదు, ఇక అంతా అయిపోయినాక మంచిగా ఉండదు. లొల్లిపెట్టకి మంచిగా ఓకే అయిపోయినాక ఏమన్నా కానీ ఇది ఒకటి తిన మొత్తం అయిపోయింది, తిండిపోటీ అయిపోయింది మొత్తానికి. ముందే చెప్తాను, నేనైతే నాకు పెట్టిన పీసులు తిన్నా, నేను సూపు తిన్నా. బొమ్మ చేపల ముళ్ళు ఉండొద్దు కదా బాబా ఎక్కువ, అసలు లేవు. మరి ఇప్పుడు నువ్వు గంతగానం తింటాను, బిస్కెట్ తిన్నట్టు తింటాను. ఇగో నేను చూపెడతా ముళ్ళు, ఇగో ఇవి కావా ముళ్ళు. గంతగానం చూపెడితే నేను కూడా తినలేను కావచ్చు. మరి ఇగో ఈ ముళ్ళులను ఏం చేస్తాను, వీటిని కూడా నమ్ములుతానమా? మధ్యలోకి వేసిన కొరుకుతే అవే పర్రైపోతాయి. ఇగో ముళ్ళు ఇవి గొంతుల ఏంటిది కుచ్చుకుంటాయని నేను అసలు ఎవరు తినకండి. కాకపోతే మా ఫ్రెండ్ చందు అని ఉంటాడు, అతను ఎట్లా తింటాడంటే ఈ ముళ్ళు, ఈ దొడ్డు ముళ్ళు మధ్యలో వచ్చే దొడ్డు ముళ్ళు కూడా ఉట్టిగానే తింటాడు, నవలి మింగుతాడు ఉట్టిగానే. మరి ఎట్లా అరుగుతుంది ఆయనకి? అంతే కాదు, అరుగుడు కాదు, ఫస్ట్ ఇదంతా గుచ్చుకోదా? ఏం గుచ్చుకోదు, అంత అలవాటు అన్నట్టు వాళ్ళకి, తింటారు, ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. ఇంకా సపోటా పండ్లు కూడా పొట్టు తీయకుండా తింటాడు. అవునట, పొట్టుతో తింటేనే ఇంకా మంచి లాభాలట, పప్పులైనా ఏమైనా పొట్టుతోనే తినన్నట్టు. అది కూడా ముళ్ళతో తింటే లాభాలని తింటాను కావచ్చు నేను. అట్లా అనుకోవాలి.
అమ్మో బాబు నిజంగా బిస్కెట్ నవ్వులన్నట్టే నవ్వులుతా ఉండి. ఇక నేను ఇట్లా వస్తే తింకేడ పోటీలో నేను ఇక గివంతా ముళ్ళు తీసుకుంటా కథం వెనుక పడిపోయినా. ఒక మిర్చి ఉన్నది, ఒక 3 ముక్కలు ఉన్నాయి అసలు. అయితే ఇక నేను తెలుస్తాను బావ నాకు. ఇక నువ్వు ఫటాఫట్ తింటాను, నీకు అన్ని ఇష్టమైనవి ఉన్నాయి. అంత ఆగమైపోయింది. 500 ఎందుకు పెట్టినా దేవుడా అనిపించింది నాకైతే. నేను 1000 పెట్టుకున్నా. నేను ఎంతకన్నా మంచిదని ఇక 500 పెట్టిందే నయమైంది. దేవుడు నాయందు ఉన్నాడు. 500 పోయినాయి. సరేతే నాకు ఇష్టమైంది పెడతా. ఇక ఆగిక అబ్బా ఈ మధ్య టాస్కులు పెట్టనిస్తలేవు, నువ్వన్నదే సాగుతుంది, నువ్వే గెలుస్తాను. ఆగరాదు బావా. నేను ఇక నాకు ఇష్టమైనవి నేను నిర్ణయించుకొని నేనే పెడతా. ఇక ఇదండి శ్రద్ధ తిండిపోటీ. నెయ్యి 3 చేప ముక్కలు మీద ఉన్నాయి, ఒక మిర్చి బజ్జీ మిగిలింది. ఘోర పరాజయం అని నాకు అనిపిస్తా ఉంది. అదే చికెన్ మటన్ అయితే నేను ఇంత అంటే చిన్న తేడాతో ఓడిపోతా కావచ్చు, కానీ ఇంత తేడాతో అసలు ఓడిపోను. ఇవి అంతా అయిపోయినాక మళ్ళీ అంటది ఇక 500 మీకు అంత రోజులు మిగుల్చుకున్నా తీసుకున్నావు అంటది. మరి బాధ అనిపించదా నాకు? మళ్ళీ అన్నది కానీ ఇప్పుడు అంటానా. ఓకే ఇట్లా అంటది. ఇవన్నీ మళ్ళీ అన్నద్దు, మళ్ళీ ఉండద్దు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇడికే మొన్న నువ్వే తిండిపోటీ ఇప్పుడు తిందాం అన్నావు. ఓకేనా? ఫిష్ లో ఇంకా నేను 1000 అంటే నువ్వే 500 అన్నావు. అన్ని ఒప్పుకున్నావు, అన్నీ అయిపోయింది. మళ్ళీ అన్నీ ఉండదు కానీ ఓకే ఇక ఓకేనా? ఎందుకంటే ఈ వీడియోలో చూపెడతా ఇప్పటికి. ఇక నెక్స్ట్ టైం 1000 పెడదాము, 2000 పెడదాం, అబ్బా 4000 పెడదాం. అబ్బా అంటే అంత నమ్మకం నీకు? రాబట్టుకుంటా. నేనేమో 2000 పెడదాం. 10,000 ఉన్నాయి ఇప్పుడు. 10,000 నెక్స్ట్ టైం 10,000 పెడదాం. నువ్వు గెలిచినావు అనుకో, నెక్స్ట్ తిండిపోటీలా 3,000 పెడదాం. వస్తే లక్కు. నువ్వు అంటావు బాబు, నువ్వు ఎన్నైనా అంటావు. నువ్వు మంచిగా నీది కస్తా అంటే నీకు ఎంత ఉత్సాహంగా మంచిగా అనిపిస్తుంది. ఉత్సాహం కాదు అంటే కాదు, నేను ఎప్పుడైనా కొంచెం పెట్టి రావట్టారు అని అనుకుంటా. బాగా మాత్రం పెద్దదే అడుగు పెద్దగానే ఎత్తాడు, ఎందుకంటే మొత్తం డబల్ త్రిబుల్ రాబట్టాను అని. అంతేనా బావ? ఏదో కానితి నీకు అన్ని ఇష్టమైన రైస్ అసలు రైస్ ఇంకా కొంచెం అవిటికే నువ్వు రైస్ నంచుకున్నావు అంతే కదా బావ? రైస్ నంచుకున్నా అసలు నేను. అవును, ఈ అరిటాకులో తినడు ఇట్లా ఇంకా మంచి అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఇది ఇంతేనండి వీడియో. ఎవరు కూడా ఇట్లా తిండిపోటీ ఫాస్ట్ తినడానికి ఎవరు ప్రయత్నించకండి. చేపల కర్రీతో తిండిపోటీ ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే గొంతులో ఇరుకొచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. అప్పుడు ఇబ్బంది అనిపించే బదులు తినకుండా ఉండడం మంచిది. అంటే ఒకవేళ చిన్న ఫాస్ట్ తినడు నేను అనేది, ఫాస్ట్ తినకుండా ఉండడం మంచిది. తినాలే, మంచిది, ఆరోగ్యానికి మంచిదట. అవును, సీ ఫుడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అట. అంటే మరి నీకు తెలుసా పూర్తిగా? నువ్వు డాక్టర్ చదివినావా? డాక్టర్ ఎందుకంటే నేను డాక్టర్ దాకా పోలేదు కాబట్టి కొంచెం చెప్పగలుగుతున్నా. అవునవును. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ మంచిది కదా, అట్లా అంటుంటారు కదా. అందుకని ఒకవేళ ముళ్ళు కనుక గొంతులో ఇరికితే టక్కున వెంటనే అప్పుడే అన్నం తిని అమలి వాటర్ తాగుతా ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. నిన్న మిల్కి అదే పని చేసినాం కాబట్టి. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లా ఫుడ్ పోటీ ఎవరు ప్రయత్నించకండి, అందరు నార్మల్గా పెట్టుకొని తినండి. మేము ఎక్కువ పెట్టుకొని తింటాం, అట్లా ఎవరు ప్రయత్నించొద్దు. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము తినగలుగుతున్నాం. నేను చేపల చూసినా ఇష్టం వచ్చినట్టు తినేసినా వర్షికి ఎంతగానో విసుకుతుంది, ఎందుకంటే అట్లా తింటే వర్షికి గొంతుకి ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి అట్లా తింటాంది. ఓకే, ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ నేను ఖచ్చితంగా గెలుస్తాను, పైసలు పెట్టి చూద్దాం కదా.